మీకు కూడా ఇలా నచ్చని ఐటెమ్స్ ఏమైనా ఉండి, వాటిల్ని ఇంకొక రకంగా తినడం ఏమైనా అలవాటుంటే కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి బీరకాయ అంటే అస్సలు నచ్చదు. బీరకాయతో మా అమ్మ చాలా వెరైటీసే చేస్తుంది. బీరకాయ ఒక్కొక్కసారి కర్రీలా చేస్తుంది. ఒక్కొక్కసారి ఫ్రైలా చేస్తుంది. ఒకసారి అందులో పెసరపప్పు, శనగపప్పు, కొబ్బరికాయ చాలానే వేస్తుంది. ఎన్ని రకాలుగా వేసినా సరే బీరకాయ అనేది ముట్టుకునేదాన్నే కాదు. కానీ మా అమ్మ చేత్తో చేసే బీరకాయ పచ్చడంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్. నేను ఎలా అయినా బీరకాయ తినాలని మా మమ్మీ అయితే బీరకాయ పచ్చడి చేసి పెట్టేది. ఇంకా మీ ఇంట్లో కూడా మీ మమ్మీ సింతేనా? మీరు ఏదైనా ఐటెమ్ తినరంటే అస్సలు ఇంకా వదిలిపెట్టకుండా దాన్ని ఇంకా ఏదో రకంగా ట్రై చేసి ఖచ్చితంగా మీకు తినిపించడానికి అయితే ట్రై చేస్తారు కదా! అలా అయితే కామెంట్ చేయండి. ఇంతకీ నేను వండిన ఈ బీరకాయ కర్రీ కూడా ఎలా ఉందో చూడండి. అలానే ఈ రెసిపీని కూడా కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఈ విషయం నేను తిని చెప్పట్లేదు. మా ఇంట్లో వాళ్ళే తిని చెప్పారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.